హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మంతనాస్ మస్తీ. సో సెయింట్ లూయిస్ నుంచి బఫెల్లోకి వచ్చామన్నమాట. ఈ స్టేట్లో మేజర్గా మేము చూడాలనుకున్నవి ఏమీ లేకపోయినా ఓన్లీ ఈ నయాగరా ఫాల్స్ కోసం అని చెప్పి ఇక్కడ స్టే చేసాము 2 days. సో చాలా మందికి ట్రావెల్ చేయడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా మ్యాండటరీగా వాళ్ళ బకెట్ లిస్ట్లో ఉండే ప్లేస్ అయితే నయాగరా ఫాల్స్ అనమాట. ఇంకెందుకు లేట్, నాతో పాటు మీరు కూడా చూసేద్దరుగాని రండి. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సర్లేండి, ఫస్ట్ టైం అనే ఏంటి, అన్ని వీడియోస్ చూసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నయాగరా ఫాల్స్లో 2 typesగా మేమైతే విజిట్ చేసాము. ఫస్ట్ వచ్చేసి కేవ్ ఆఫ్ ది విండ్స్. ఎంట్రీ టికెట్ ఉంటుంది అండ్ దీంట్లో మనం ఆ ఫాల్స్ని చాలా క్లోజ్గా చూడొచ్చు అనమాట. వ్యూ అయితే చాలా బాగుంటుంది. నేనైతే మ్యాక్సిమం అయితే కవర్ చేశాను వీడియో కోసం. అండ్ నేను మీకు లాస్ట్ టైం ఒక వీడియోలో మెన్షన్ చేశాను కదా, మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఇలా గ్రూప్ ఫొటోస్ తీస్తున్నారు అండ్ మన చేతిలో ఒక QR కోడ్ పెడుతున్నారు. సో మనం అందులో నుంచి మన ఫొటోస్ బాగున్నవి మనం సెలెక్ట్ చేసుకొని ప్రింట్ అడిగితే వాళ్ళు ఇస్తారు, బట్ దానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారనమాట. సో ఇలా మేము జస్ట్ ఎంట్రీ అవ్వగానే ఇక్కడ మేము స్పెక్టాకల్ చూసాము. సో చాలాసేపు వరకు అర్థం కాలేదు దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో ఏంటి అనేది. తర్వాత అర్థమైంది ఏంటంటే $1 వేస్తే కానీ మనకు కనిపించదు అని. సో ఇదంతా ఒకసారి చూసిన తర్వాత ఒక చిన్న స్క్రీన్ థియేటర్ టైప్లో ఉందన్నమాట. సో మ్యాండేటరీగా మనం లోపలికి వెళ్ళే ముందు ఆ థియేటర్కి వెళ్తే మనకి ఆ నయాగరా ఫాల్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని మొత్తం వాళ్ళు క్లియర్గా మూవీ లాగా జస్ట్ చూపించారు. అది హార్డ్లీ ఒక 5-10 minutes ఎంతో పట్టినట్టుంది అంతే. మేము యూఎస్లో అన్ని స్టేట్స్ తిరిగాం కదా, అన్ని స్టేట్స్లో చూసిన ప్లేసెస్ కానీ ఇండియాలో చూసిన ప్లేసెస్ కానీ వేరే కంట్రీస్ లైక్ నేను సింగపూర్, మలేషియా వెళ్ళామన్నమాట, శ్రీలంకవి. అక్కడ చూసిన ప్లేసెస్ అన్ని ప్లేసెస్ కలిపితే ఇదైతే నా ఫేవరెట్ ప్లేస్ అయిపోయింది అనమాట. సో అంత బాగా నచ్చింది నయాగరా ఫాల్స్. మేము నయాగరా ఫాల్స్ని కూడా 2 typesగా విజిట్ చేసామన్నమాట. ఒకటి బిఫోర్ డే, అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వ్యూ ఏదైతే ఉందో ఇది దగ్గరగా చూడడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ బోట్లో వెళ్ళి మరి ఆ ఫాల్స్ని ఎక్స్పీరియన్స్ అయ్యి వచ్చాము. సో ఫస్ట్ డేదే చాలా బాగుంది, అంటే సెకండ్ డేది అయితే ఇంకా అదిరిపోయింది. సో మ్యాక్సిమం నేనైతే ట్రై చేశాను కవర్ చేయడానికి. సో అలా వచ్చిన తర్వాత బయటికి లిఫ్ట్లో తీసుకుని వెళ్ళి కింద డ్రాప్ చేసేసారు. సో లిఫ్ట్లో తను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, లైక్ బయటకు వెళ్ళిన తర్వాత ఇలా రెయిన్ కోట్ ఇస్తారు అండ్ ఇలా వెళ్ళండి అక్కడ అది ఉంటుంది అని చెప్పేసి. సో ఫైనల్గా మేమైతే వచ్చేసాము. కేవ్లో నుంచి వెళ్తుంటే చూసారా కిందంతా వాటర్. యాక్చువల్గా ఏంటంటే ఆల్రెడీ చూసేసి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా తడిచిపోయి ఉంటారు కదా, ఆ వాటర్ అంతా అదనమాట. సో ఫైనల్గా కేవ్లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత లైట్గా మనకైతే నయాగరా ఫాల్స్ అయితే కనపడుతుంది. సో మనకి ఇది కోట్స్ ఇచ్చారు ఎల్లో కలర్. సో ఇది వేసుకొని మనం ఇప్పుడు ఫాల్స్ని క్లోజ్గా చూడడానికి అయితే వెళ్ళిపోదాం. మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. వెళ్ళాలి. ఫైనల్లీ ఇదేనండి నయాగరా ఫాల్స్. సో అసలు యాక్చువల్గా నేను చూస్తానని కూడా అనుకోలేదు ఎప్పుడు. సో ఫైనల్గా అయితే నేనైతే చూశాను. సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మనం దీన్ని అంత క్లోజ్గా వెళ్ళి చూడడానికి రెడ్ కలర్ ఏదైతే ఉందో బీల్స్ అవన్నిటి దగ్గరికి వెళ్ళి మనం చూద్దాము. అండ్ చూసారా ఇక్కడ రెయిన్బో, ఇది నేను ఓన్లీ 1 day వచ్చిందా అని అనుకున్నాను ఫస్ట్ వీడియో తీసినప్పుడు, బట్ ఇది రెగ్యులర్గా ఎక్కువ కనిపిస్తూనే ఉంటుందంట. బట్ చూడడానికి అయితే వ్యూ చాలా బాగుంది కదా. సో నేను అమెరికా వర్సెస్ కెనడా అని అయితే తమిళలో పెట్టాను, అదేంటి అనుకుంటున్నారా? సో ఇప్పుడు మనం అమెరికా సైడ్ ఉన్నాం కదా, ఈ వాటర్ అవతల పక్కన అయితే కనిపిస్తుందో అదంతా కెనడా అనమాట. సో ఇదే ఇందులోనే బోట్ రైడ్ కూడా ఉంటుంది. అందులో అమెరికన్స్ వెళ్తారు అండ్ కెనడా నుంచి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. అది నేను నెక్స్ట్ డే మార్నింగ్ మీకు బోట్ రైడ్ ఉంటుందన్నాను కదా, ఆ టైప్లో చూపిస్తాను, ఎందుకంటే వాళ్ళ బోట్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. సో ఫైనల్గా ఎంత బాగుంది కదా వ్యూ. వెనకాల మీకు బ్రిడ్జ్ కనపడుతుంది చూసారా లైట్గా, నేను మీకు క్లియర్గా నేను చూపిస్తాను. ఆ బ్రిడ్జ్ హాఫ్ వరకు కెనడా అండ్ హాఫ్ నుంచి అమెరికా అనమాట. మేమైతే ఈ వ్యూని చాలా బాగా ఎంజాయ్ చేసాము అండ్ ఇంకా పైకి కూడా వెళ్ళాము. అదేంటంటే ఇంకా క్లోజ్డ్గా ఉంటుంది అనమాట. సో నేను ఆ వ్యూ కూడా మీకు చూపిస్తాను. అండ్ మోస్ట్లీ నేను ఈ వీడియోలో నేను ఆడియో అంటే ఆ వాటర్ ఫాల్ సౌండ్ ఏదైతే ఉందో అది తీయకుండా అయితే చూపిస్తున్నాను, ఎందుకంటే నా దృష్టిలో వాటర్ ఫాల్స్ అనే దాని బ్యూటీ చూసేదానికి ఎంతైతే ఉంటుందో ఆ వాటర్ ఫాల్స్ సౌండ్ ఉంటుంది చూసారా, ఆ సౌండ్లో కూడా అంతే ఉంటుంది. సో నేను మీకు అందుకే అలాగే చూపించాలని అనుకుంటున్నాను. సో ఫైనల్గా పైనుంచి అయితే చూసారా ఫాల్స్ ఎంతలా పడుతున్నాయో, మనం ఇక్కడ కార్నర్ దాకా కూడా వెళ్ళి చూద్దాము. నాకు ఇదంతా చూస్తూ ఉన్నప్పుడు ఒక డౌట్ వచ్చింది. జనరల్గా ఇక్కడ వింటర్లో వాటర్ అంతా ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది కదా, ఇవే నయాగరా ఫాల్స్ ఇలా వాటర్ పైనుంచి కింద పడుతూ ఉండగా ఫ్రీజ్ అయిపోతే అసలు ఎలా ఉంటుంది అనేది అయితే చూడాలనిపించింది.
సో చూద్దాం ఫ్యూచర్లో ఎప్పుడైనా అలాంటి ఛాన్స్ వస్తే చూద్దాం. కానీ అమెరికా సైడ్ నుంచి చూడలేం కాబట్టి ఫ్యూచర్లో ఎప్పుడన్నా కెనడా వెళ్ళే అవకాశం వస్తే అక్కడి నుంచి ట్రై చేద్దాం. అండ్ అది వింటర్లో వెళ్తే ఇంకా బాగుంటుంది అనేది అనుకుంటున్నాను. చూద్దాం మనం ఎప్పుడు ఎక్కడ ఉంటామో మనకి రాసి పెట్టుంటేనే వెళ్తామంటారు కదా. సో నిజంగా ఒకసారి మీరు కూడా ఊహించుకోండి, ఇదే వాటర్ ఫ్రీజ్ అయిపోయి ఉంటే దాని వ్యూ ఎలా ఉంటుందో. సో ఫైనల్గా నేనైతే మరీ దగ్గరికి వెళ్ళి మరీ చూశాను. వాటర్ ఒక్కొక్కటి బ్యాక్ సైడ్ నుంచి పడుతూ ఉంటే టప్ప టప్ప తెగ తగులుతుందనమాట. బట్ చాలా అంటే చాలా బాగుంది అసలు వ్యూ, సూపర్ అంటే సూపర్. కిందాక బ్రిడ్జ్ సరిగ్గా కనపడలేదు కదా, నేను ఇక్కడ చూపిస్తాను. సో ఇప్పుడు మీకు ఏదైతే వాటర్ ఫాల్స్ కనపడుతున్నాయో ఇవన్నీ మన అంటే అమెరికన్ సైడ్ అనమాట. సో బ్రిడ్జ్ కనపడుతుందా ఇప్పుడు మీకు, ఆ బ్రిడ్జ్ హాఫ్ కెనడా అండ్ హాఫ్ అమెరికా. సో ఈ వాటర్ అవతల పక్కన ఏదైతే కనిపిస్తుందో అదంతా కూడా కెనడా అనమాట. సో కెనడా వాళ్ళకు కూడా బోట్ రైడ్స్ ఉంటాయి. అవి ఇప్పుడు అంటే ఈవినింగ్ కాబట్టి మీకు కనిపించట్లేదు. నేను నెక్స్ట్ డే వీడియో మీకు యాడ్ చేస్తాను కదా క్లిప్, అందులో మీకు తెలుస్తుంది. ఇవి కెనడా ఫాల్స్ అనమాట. వాటర్ ఫాల్స్ కనపడుతున్నాయి, అది కెనడా సైడ్. యాక్చువల్ మేము ఇక్కడికి రాగానే నాకు ఒక మెసేజ్ కూడా వచ్చింది, వెల్కమ్ టు కెనడా అని చెప్పి. సో ఎందుకంటే అది జస్ట్ బార్డరే కదా అందుకని. సో అందుకే మీకు కూడా చూపిస్తున్నాను ఆ మెసేజ్. సో నెక్స్ట్ మనకి ఈవినింగ్ అంటే నైట్ 10 to 10:15 10 to 10:05 5 minutes ఇలాగా ఫైర్ వర్క్స్ జరుగుతూ ఉంటాయి అనమాట. అంటే ఏదో క్రాకర్స్ కాలుస్తూ ఉంటారు. ఆ వ్యూ కూడా చాలా మంది వచ్చి చూస్తూ ఉంటారు అనమాట. సో అలా చూడడానికి వచ్చినప్పటి వ్యూ అంటే నైట్ వ్యూ అనమాట. సో తర్వాత మేము ఇంకా రూమ్కి వెళ్ళిపోయాం. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ బయలుదేరిపోయాము. సో ఇది అయితే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో మనం నిన్న చూసాం కదా, కొంచెం ఈవినింగ్ లాగా అనిపించింది. సో ఇది ఫాల్స్, ఈ ఫాల్సే మనకు కింద పడుతూ ఉన్నాయి, మనం చూసాము. అండ్ ఈ రోజు వెళ్ళడానికి కూడా దానికి టికెట్ ఉంటుంది. సో ఫాల్స్ అయితే భలే పడుతున్నాయి కదా, అసలు ఇంత వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు. సో ఏదో ఒక సీజన్లో వాటర్ అయితే స్టాప్ అవ్వాలి కదా, అవ్వలేదు. సో మీకు బ్రిడ్జ్ ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది చూడండి, హాఫ్ కెనడా అండ్ హాఫ్ అమెరికా. సో మనం ఇప్పుడు ఈ లోపల ఏదైతే బోట్ వెళ్తుందో మనం కూడా ఇప్పుడు అలాగా బోట్ రైడ్ వెళ్ళబోతున్నాము. సో చూద్దాం ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీకు కూడా చూపిస్తాను. సో దీన్ని మేడ్ ఆఫ్ ది మిస్ట్ అంటారనమాట. అంటే వాటర్ ఫాల్స్ మధ్యలోకి తీసుకెళ్తారనమాట బోట్లో. సో చాలాసేపే తీసుకెళ్ళాడు మమ్మల్ని ఆ రోజు. సో దీనికి కూడా ఒక జాకెట్ అయితే ఇచ్చారు. సో ముందు రోజు ఇచ్చింది ఎల్లో కలర్, ఇది బ్లూ కలర్. సో ఫైనల్గా ఇది ఏదో జస్ట్ ఫార్మాలిటీ లేండి, మొత్తం తడిచిపోయాము. ఏదో జస్ట్ ఫార్మాలిటీ కోసం ఇచ్చినట్టే అనిపించింది నాకైతే. ఎందుకంటే ఆ గాలికి ఆ వాటర్ ఫోర్స్కి ఇది ఎక్కడ తట్టుకుంటుంది. అండ్ నాకు ఇచ్చింది అయితే డబల్ సైజ్ అనుకుంటా, 2 పడతారు అందులో. సో ఏదో ఒకట్లే ఫార్మాలిటీ కోసం ఇచ్చారన్నట్టుగా వేసుకున్నాను. సో ఫైనల్గా బోట్ అయితే ఎక్కేసాము. సో మనం ఇప్పుడు పైనుంచి కిందకి తీసుకొచ్చారు ఈరోజు. సో ఇదిగోండి, ఈ పైనుంచి మనకు కింద వచ్చా, ఈ పైనుంచి వ్యూవే మీకు కనిపించింది కదా ఫాల్స్ పైనుంచి ఎలా పడుతున్నాయి అని చెప్పి. సో ఇక బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ మీకు కెనడా సైడ్ బోట్ కూడా చూపిస్తానన్నాను కదా. సో వాళ్ళకి ఏంటంటే ఇదిగోండి రెడ్ కలర్ ఇచ్చారు, ఇది వచ్చేసి కెనడా సైడ్ బోట్ అనమాట. సో వాళ్ళది ఆల్రెడీ స్టార్ట్ అయినట్టుంది. సో ఇలా హాఫ్ హాఫ్ అంటే భలే ఉంది కదా చూడడానికి కూడా. 2 flags మీకు కనపడుతున్నాయో లేదో బ్రిడ్జ్ పైన, 2 flags కూడా ఉన్నాయి, కెనడా అండ్ అమెరికన్ ఫ్లాగ్స్. సో ఇది వాళ్ళ లైక్ బోట్ అవన్నీ, అంటే టికెట్ కౌంటర్స్ కానీ అవన్నీ మేబీ ఇది ఉన్నట్టుంది. సో మనం నిన్న ఏదైతే దగ్గరికి వెళ్ళి చూసాము ఇదైతే అదే వాటర్ ఫాల్స్. అసలు ఎంత ఫోర్స్గా పడుతుంది చూడండి. అసలు అంతలా వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నదైతే ఏమో తెలియదు, చూడాలి, రీసెర్చ్ చేయాలి ఇంక నేను ఇప్పుడు. సో వ్యూ అయితే చాలా చాలా బాగుంది కదా. సో మ్యాక్సిమం మీకు కూడా చూపించాలి అన్న ఉద్దేశంతో నేనైతే వీడియో తీశాను. ఎందుకంటే ఈ మధ్య లాంగ్ వీడియోస్ ఎక్కువ పెట్టట్లేదు కదా. సో అట్లీస్ట్ ఇలాంటి వ్యూ మిస్ అవ్వకుండా చూడాలి నా వ్యూవర్స్ అని చెప్పి. మీకు ఇప్పుడు రెడ్ కలర్ ఇదంతా స్టెప్స్ అవన్నీ కనపడుతున్నాయి కదా, మనం బిఫోర్ డే వెళ్ళింది ఆ స్టెప్స్. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో ఉన్నది అమెరికన్ వాటర్ ఫాల్స్, రైట్ సైడ్ ఉన్నది కెనడా వాటర్ ఫాల్స్ అనమాట. సో ఇప్పుడు బోట్ తనకు ఆ మధ్యలోకి తీసుకుని వెళ్ళి మరీ తీసుకుని వచ్చారు. కాకపోతే వాటర్ ఎక్కువ పడి మనకు వీడియో రాదు కాబట్టి నేను అక్కడ ఎక్కువ వీడియో తీయలేదు. వెళ్ళక ముందు వీడియో తీసింది నేను యాడ్ చేస్తాను. సో హోప్ మీ అందరికీ నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను.
ఫైనల్లీ ఇదే అండి మేడ్ ఆఫ్ ది మిస్ట్. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకా ఎవరికైనా షేర్ చేయాలనిపిస్తే ప్లీజ్ డూ షేర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.